శివాలయం. ఈరోజు ఏంటి? ఈరోజు ఏం స్పెషల్ ఏంటి? హ్యాపీ బర్త్డే వెడ్నెస్డే. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఎవరిది? నాది ఒక్కదాందేనా? పాప డ్రైవింగ్ చేస్తున్నారు. మరి స్కూల్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. సో ఈరోజు ముచ్చట ఏంటిదంటే మా పెళ్ళి రోజు. పెళ్ళి అయ్యి 5 years అయినా మొన్ననే అయినట్టు ఉంటుంది బికాస్ ఆఫ్ నివి. దాంతో స్పెండ్ చేస్తూనే అయిపోయింది టైం అంతా. సో మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాము హోటల్కి ఏమైనా కాఫీ తాగుదామని. అయినా మార్నింగ్ అత్తయ్య మామయ్య బ్లెస్సింగ్స్ తీసుకోలేదు, సో తీసుకుందామని అలానే వచ్చేసాము. మా నివి వాళ్ళ తాతని మస్కా కొడుతుంది మార్నింగ్ ఐస్ క్రీమ్ కోసము. సో తప్పదు కదా ఇక ఈ పిల్లలతోని. పెద్దవాళ్ళు ఉంటే ఇక వాళ్ళని చూసుకొని అన్నీ జంక్ ఫుడ్ తినేస్తారు, తప్పదు కదా ఇది. సో మేము ఏం తినలేదు, సో కొంచెం కాఫీ తాగుదామని వచ్చేసాము. వద్దు నాన్న ఐస్ క్రీమ్ అంటే అస్సలు వినరు కదా. ఇది లాస్ట్ మమ్మీ మళ్ళీ తిననంటే ఇక కాంప్రమైజ్ అయ్యి వదిలేసాం. ఎలా తింటుంది చూడండి, క్యూట్గా పొట్టిది. స్టార్ట్ అయినాం ఇంకా అక్కడి నుంచి వెళ్ళి టెంపుల్ వెళ్తున్నాము. ఏదైనా స్పెషల్ డేస్ వస్తే మేము ఆల్మోస్ట్ బయటికి వెళ్తాం టెంపుల్స్కి. ఏదైనా చెరుగట్టన, చాయ్ సమేశ్వర టెంపుల్, అక్కడ ఏమన్నా మా దగ్గరలో ఉన్న నల్గొండ డిస్టిక్లో వెళ్తాం. శివాలయం వెళ్తున్నాం పూజ చేయనివి అంటే అది ఓం నమః శివాయ అని చెప్తుంది. ఎందుకే? అబ్బో, నీకు పప్పు ఇష్టమా? అమ్మో నువ్వు బొంగడు తల్లి. ఎక్కడ నేర్చుకుంటున్నావు ఇవన్నీ? నిన్నంట నువ్వంటే నువ్వు నా బంగారు కొండ కాబట్టి నిన్నంట. నాకు ఇష్టం కదా, ఇష్టం నా బంగారు తల్లి. చిన్న అయితే కదా ఇద్దరు ఉయ్యాల ఊపండి. సరే ఇట్లా సరే, నేను ఊపాలా? ఇంకా ఇట్లా ఊపాలి. ఓకే మమ్మా, ఇట్లా ఊపాలి. సరే చెప్పు నివి, నీకు పప్ప ఎక్కువ ఇష్టమా? సరే స్టోరీ తర్వాత నైట్ చెప్పుకోవాలి కానీ. అనగల రాజు ఒక పిల్ల, పిల్లడు ఉండదు, టైగర్ ఉంటుంది. నీ పోవే ఎప్పుడు అదే స్టోరీ. ఎక్కడ నేర్చుకున్నావు అది? సరే చెప్పేది, సరే చెప్పేది. నీకు పప్ప ఎక్కువ ఇష్టమా నేను ఎక్కువ ఇష్టమా? వచ్చేసాం టెంపుల్కి. ఎక్కడికో చెప్పలేదు కదా, నాగిరెడ్డిపల్లిలో రామేశ్వరం టెంపుల్. అసలు చాలా పెద్దగా ఉంది, అంతా గ్రీనరీతోని. ఇక్కడ గోమాతలు కూడా పెంచారు, బాగున్నది అంతా. నేను నిజంగా చిన్న ఉంటుంది అనుకుని వెళ్ళాము మేము, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పెద్దగా ఉంటుందని. నిజంగా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఎంట్రీ ఫీజు ఉంది ఇక్కడ. ఎంట్రీ ఒక 100 తీసుకున్నారు వాళ్ళు, కార్ పార్కింగ్ అట్లా 50.
సో వచ్చేసాం గైస్ మేమైతే టెంపుల్కి. చాలా లోపలికి టెంపుల్ అయితే. అది చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ట్రావెలింగ్ కూడా అక్కడ అరేంజ్ చేశారు మొత్తం తిరగడానికి. టిఫిన్, లంచ్, కాఫీ ఇట్లా తాగడానికి ఉన్నది ఇక్కడ. చిన్నగా హోటల్ మస్తు ఉంది కానీ అంబియన్స్ ఇట్లా చాలా బాగుంది. అండ్ ప్లే ఏరియా కూడా ఉంది కిడ్స్కి. మనవి అది చూసింది ఇక వెళ్ళి ఆడుకుందాం అని అల్లరి పోయి ఆనే కూర్చుంది. సర్లే వద్దు నాన్న ఫస్ట్ దేవునికి వెళ్ళి వద్దామంటే సరే నూరుకొని వచ్చేసింది మా అమ్మట. ఫాస్ట్గా చేసుకొని వద్దాం మమ్మీ అని. సో వెళ్తున్నాము టెంపుల్కి. నిజంగా చెప్పాలంటే చాలా దూరం ఉంది, లోపలికి చాలా డిస్టెన్స్ ఉంది నడవడం. ఇట్లా అలసిపోయినా మేము అయితే లేట్గా వెళ్ళినాం మేము. సో అందుకనే ఏం తినలేదు. వెళ్ళడం 8 వెళ్ళినా మళ్ళీ ఇంకా తినలేదు, దర్శనం అయినాక తిందామనేసి. అదే రాంగ్ స్టెప్ అనుకోవాలి. అది మాకు తెలీదు ఇంత ఉంటుందని. వెళ్ళేసరికి ఫుల్ ఆకలేసింది, ఫాస్ట్గా వేసుకొని వచ్చేసాం. సో ఇక్కడేమో కౌంటర్, అభిషేకంకి అర్చనకి ఇక్కడ టికెట్ తీసుకోవచ్చంట. సో బంగారు లింగంకి అభిషేకం చేసుకోవచ్చంట. 500 చెప్పారు పర్ పర్సన్కి. సో చూడండి గైస్, ఇదంతా లింగాలు ఎంత బాగున్నాయి తెలుసా. ప్రతి ఒక్క లింగంకి ఒక్క పేరు పెట్టారు. ఆ శివలింగాలన్నీ చూస్తుంటే అది ఒక పాజిటివ్ ఎనర్జీ. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది, పీస్ఫుల్గా. కిడ్స్తో వెళ్తే మంచిగా ఉంటుంది, ఇంకా మంచిగా తిరగడానికి వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మంచిగా అనిపించింది. సో చూడండి మొత్తం శివలింగాలు. ఇంకా వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి కొన్ని, సాయిబాబా, గణేష్, సుబ్రహ్మణ్య స్వామి. సో అలా అందరు ఉన్నారు. బంగారు శివలింగం దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చాము. విభూది పెట్టుకో అంటే మనవి నేనే పెట్టుకుంటా అని అల్లరి చేస్తుంది. కిడ్స్ అంతే కదా గైస్, అసలు ఏమన్నారో చెప్తే వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అన్ని శివలింగాలన్నీ దర్శనం చేసుకున్నాము. ఇంకో పెద్దది ఒక శివలింగం ఉంటుందంట, అది ఒక్కటి మిస్ అయ్యాను మేము, చూసుకోలేదు. అది తర్వాతకి తెలిసింది. సో ఇక్కడ నవ ఉన్నారు. వానివి గణపతి అంటే ఇష్టం చాలా. సో గణపతి అని ఎగ్జైటింగ్గా వెళ్తుంది చూడండి. దర్శనం అయితే పీస్ఫుల్గా అయిపోయింది మొత్తానికి. అక్కడ మొత్తం ఆ శివలింగాలంతా పాజిటివ్ వైపు. అక్కడి నుంచి రావాలనిపించలేదు కానీ ఆకలేస్తుంది, తప్పదు కదా రావాలి. సో ఇక్కడికి వచ్చాము, ఇందాక చూపించా కదా ఇక్కడికి వచ్చాము. ఏంటి అక్కడిక్కడ తిరుగుతున్నాం అనుకోకండి, ఆయన వీడియో తీస్తా అంటే తిరుగుతున్నాను టింగ్ అనేసి. సో చూడండి గైస్ ఎంత బాగుందో అంబియన్స్ అయితే. సిద్గురి రామానంది మహర్షి ఇదంతా ఫౌండర్ అంట. దీనికి చాలా అంటే చాలా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఆల్మోస్ట్ 170 ఎకరాస్ ఉందంట. తినేసి మా నివీ టైం వచ్చేసింది, ప్లే టైం. అది మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంది పాపం, ఆడుకుందాం మమ్మీని. సో ఫైనల్గా తీసుకొచ్చాము, దాంతో కూడా స్పెండ్ చేసినట్టుంది. చిన్న మినీ మా యానివర్సరీ వ్లాగ్. సో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై ఫ్రెండ్స్.